వల్లభనేని వంశీ అరెస్టుపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఆయన అరెస్టు బాధాకరమని వైసీపీ నేతలు అంటున్నారు. వంశీ అరెస్టు సక్రమమే అని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న అడుగు ముందుకేసి త్వరలోనే మరికొందరి అరెస్టు ఉంటుందని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వల్లభనేని వంశీ పాపం పండిందని, ఆయన బయట తిరిగితే సమాజానికి హానికరమని అన్నారు. వల్లభనేని వంశీది నీచమైన చరిత్ర అంటూ మండిపడ్డారు. వంశీనే కాదు, కొడాలి నాని, పెన్ని నాని, వెల్లంపల్లి, అంబటి రాంబాబును అరెస్టు చేస్తామని హెచ్చరించారు. టీడీపీ డోర్ ఓపెన్ చేస్తే వైసీపీలో ఎవరు ఉండరని అన్నారు. వైసీపీ మునిగిపోయే నావా అని బుద్ధా వెంకన్న చెప్పారు. జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడినటువంటి తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనుకున్నాను. ఎందుకంటే జగన్మోహన్ వంశీ అనే వ్యక్తి సంఘం అతన్ని బహిష్కరించింది. మీరు ఎప్పుడైతే భువనేశ్వరి గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడాడో ఆ రోజు నుంచి అతన్ని ప్రజలు వెలువేశారు. అది నీకు తెలియదుగా. ఒక పై జగన్మోహన్ రెడ్డి నీకు 175 సీట్లు ఇచ్చావు, 11 సీట్లు వచ్చినాయి. అంటే 164 మంది ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు. ఇవాళ నాకు ప్రతిపక్ష సీటు ఇవ్వండి, ప్రతిపక్ష ఆదాయం ఇవ్వండి, ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్నాం. మీకు ఇంట్లో వాళ్ళ గురించి విలువలో తెలియదు. ఇదే వంశీ, ఇదే నాని, వీళ్ళు మంచోళ్ళని చెప్పండి. నేను వీళ్ళు సైకోలు. నిన్న అంబటి రాంబాబు ఒక ప్రెస్ మీట్లో చెప్తున్నాడు, వంశీ నాని తెలుగుదేశం వాళ్ళు అని. ఓకే, తెలుగుదేశం పార్టీ అక్కడ ప్రెస్ పెట్టింది. మరి ఈ సైకోలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడలేదే. ఇదే వంశీని గన్నవరంలో దాసరి బాలవర్ధనరావుని ఏదో మాట్లాడాడంటే సస్పెండ్ చేశాడు. గత చరిత్ర మీకు తెలియదేమో, తెలుసుకోండి ఒకసారి. ఇదే వంశీని తెలుగుదేశం పార్టీలో ఉండగా పార్టీని సస్పెండ్ చేశాడు. వంశీది ఒక నీచమైన చరిత్ర. ఇదే కొడాలి నాని వంశీ ఎందుకు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నీ మీద ఎందుకు ఇలా మాట్లాడలేదు?